ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాములు సారు ఈ రోజే జాయిన్ అయ్యిండు, ఒక 100 PV తీసుకున్నాడు, ఒక 3,500 రూపాయలు ప్రోడక్ట్ పెట్టుకున్నాడు. ఈ సార్కి ఇప్పుడు ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? కొనంగానే డిస్కౌంట్ వస్తుంది, మళ్ళీ వచ్చే నెల 9వ తారీఖు క్యాష్ బ్యాక్. ముందు కొన్నప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుంది, తర్వాత అమౌంట్ పడుతుంది, బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, ఆ అమౌంట్ పడుతుంది. అది ఎంత పడవచ్చు కానీ 2 ఆదాయానికి శ్రీరాములు ఎలిజిబుల్. అవునా? ఇప్పుడు శ్రీరాములు సార్ ఆయన జాయిన్ అయ్యి ఇంకో 4 జాయిన్ చేసి వాళ్ళ ద్వారా 1,80,000 సేల్ చేసిండు. ఎంత? 1,80,000. ఇంతతో కలుపుకొని ఈ నెల, వచ్చే నెల, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా 3 నెలల దాకా పని చేసుకుంటా ఈ 3 నెలల మొత్తం కలిపితే 1,80,000 అయింది. ఈయన ద్వారా 1,80,000 కంపెనీకి వచ్చింది. కాబట్టి శ్రీరాములు ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్. ఏం డైరెక్టర్? బ్రాంచ్ డైరెక్టర్. సార్ నేనే నచ్చకొనాలా? వద్దు, నువ్వు నచ్చకుంటే నెక్స్ట్ కథ వెళ్ళి మన రావు. నువ్వు మనం నేను 3,000 నువ్వు 3,000 కొందాం, మన ఇద్దరు కలిసి సార్ చెప్తాం. ఆయన 2,000 కొంటాడు, ఈయన 1,000 కొంటాడు, ఆయన 500 కొంటాడు. అట్లా మన కింద ఎవరింట్లో వాళ్ళు ప్రొడక్ట్ వాడుకుంటారో ఎక్కువ తయారు చేసుకోవాలి. ఎక్కువ మంది తయారైతే 1,80,000 అందరికి పంచుకోవచ్చు. అవునా? ఎవరింట్లో వాడుకోవడం కరెక్టా, అందరి ఇంట్లో మనమే వాడడం కరెక్ట్? మనకి ఏమనిపిస్తుంది అంటే అందరిని ఎవరు బదిలాడతారా, మనమే వేసుకుందాం. ఇది ఎట్లుంటుంది అంటే చచ్చిపోయినాక నా గుర్త నేనే తోడుకుంటాను. సో బ్రాంచ్ రేట్ అయితే ఇంకో 2 ఆదాయాలు యాడ్ అవుతాయి. సో మొత్తం ఎంత వస్తాయి? బ్రాంచ్ కి 4 రకాల ఆదాయాలు వస్తాయి. మనం బ్రాంచ్ అయితే 4 రకాల ఆదాయాలు. ఇన్కమ్ వచ్చేసి 3,000 నుంచి 17,000 తీసుకోవచ్చు బ్రాంచ్ గా. ఎంత? 17,000 దాకా తీసుకోవచ్చు. నేను బ్రాంచ్ అయినా అంటే మీకు శ్రీరాములు సార్ బ్రాంచ్ అయ్యింది, ఆయన కింద ఇంకొక అతను బ్రాంచ్ అయ్యాడు. ఏమంటారు ఆయనని? శ్రీరాములు సార్ సిల్వర్ అవుతాడు. సిల్వర్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 18% లీడర్షిప్ బోనస్, 3% ట్రావెల్ ఫండ్, అంటే 6 రకాల ఆదాయాలు వస్తాయి. సార్ ఇప్పుడు నేను డైరెక్టర్ అయి నా కింద ఒకరిని డైరెక్టర్ చేస్తే నాకు ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే 40,000 వరకు తీసుకోవచ్చు. ఎంత సార్? 40,000. మనం డైరెక్ట్ అయి మనందరం ఒక డైరెక్టర్ అయితే 40,000 తీసుకోవచ్చు. తర్వాత మనం కనుక మన కింద 3 డైరెక్టర్ చేస్తే ఎంతమంది? 3 డైరెక్టర్ చేస్తే మనం ఏమంటారు? స్టార్ డైరెక్టర్. స్టార్ అయిన తర్వాత మనకి 7వ ఇన్కమ్ వస్తుంది, దాని పేరు కార్ ఫండ్. ఎప్పుడైతే కార్ ఫండ్ ఎలిజిబుల్ అవుతావో ఈ కార్ ఫండ్ కంటిన్యూస్ వస్తుంది. సిల్వర్ క్వాలిఫైడ్ కార్ ఫండ్ వస్తున్నాం, రైట్? సో ఇట్లా స్టార్ డైరెక్టర్ ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? 4, 3, 7 రకాల ఆదాయాలు వస్తాయి. మన కింద ఈ 3 కాకుండా ఇంకో 3 డైరెక్టర్ చేస్తే మనకి క్రౌన్ అంటారు. క్రౌన్ కి హౌస్ ఫండ్ కూడా ఇస్తారు. 8 రకాల ఆదాయాలు. సార్ నేను ఈ వీళ్ళతోటే కొంచెం ఎక్కువ సేల్ చేస్తా, ఒక 10 లక్షల PV దాకా 2 లక్షల PV దాకా నేను చేయగలుగుతా, వీళ్ళతోటి నేను బిజినెస్ పెంచుతా అని నువ్వు కనుక అనుకుంటే 2 లక్షల PV కనుక ఈ 6 లైన్లతో చేయగలిగితే, 6 లైన్లతో 2 లక్షల PV కంపెనీకి చేయగలిగితే దాని ద్వారా నీకు 9 రకాల ఆదాయాలు. సార్ 9 రకాల ఆదాయాలు వస్తే ఎంత దాకా తీసుకోవచ్చు అంటే ఎంత లేదు 1,2,00,00,000 దాకా తీసుకోవచ్చు. ఎంత? బిజినెస్ పొటెన్షియాలిటీ దయచేసి అర్థం చేసుకోండి. అన్న నాకు మాట చెప్పు, పొద్దున నేను ఎప్పుడు వెళ్ళేది కాలేదు, పొద్దున ఎందుకు మాట కేదార్ సారు మాట్లాడుకుంటా అన్నాడు, పెట్టుబడి 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం భూమి మీద ఎడుతున్నాను. నేను అంత లోతు ఎప్పుడు ఆలోచించలేదు. సార్ అన్నాక ఇంకో యాంగిల్లో వెళ్ళలేదు. 1,00,000 రూపాయలు మనిషికి సంపాదించాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మీరు చెప్పండి సార్. వచ్చి పక్కన అదే ఏమేమి ఉంది పెట్టుబడి అయినప్పుడు ఏమేమి ఉంది? హోటల్ ఉంది. హోటల్ నడపాలంటే ఎంత పెట్టాలి? ఒక 5 లక్షలు వేసుకోండి, మినిమం ఒక 5 lakhs వేసుకోండి. 5 lakhs ముందు మనం పెడితేనే ఎలా వస్తారు? 10 లక్షలు పెడితే ఛాన్స్ ఉందా? మాట్లాడకండి. హోటల్ ఫస్ట్ బిజినెస్ పెడితేనే. ఇంకో విషయం, పెడితే హోటల్ గ్యారెంటీ అడుగుతుందా? ఒకవేళ నడిచినా ఈ హోటల్ బాగా నడిస్తే మంచిదా, మీద నడిస్తే మంచిదా? బాగా నడిపి పక్కన రమేష్ వచ్చి పెడతాడు. అవునా కదా? అట్ట నడుస్తుంది. అవునా? బాగా నడిచినా దారుణమే, బాగా నడవకపోతున్నా నీకు ఉన్నాయి రావు పెట్టినాయి, మీద నడిచినా నీకు అసలుకే మెసర్ వస్తుంది. ఇది రిస్కా కాదు? నెంబర్ 1. ఇంకేమున్నాయి చెప్పు? 1,00,000 రూపాయలు ముందు మాట్లాడుతుంది. బట్టల షాప్ ఏమమ్మాలి? బట్టల షాప్ లో ఏమమ్మాలి? అమ్మాలంటే ముందు మనం కొనాలి. అంటే నేను ఇప్పుడు చీరల షాప్ పెట్టాను, మొత్తం కొనాలి, మొత్తం నా దగ్గర ఉన్న చీరలన్నీ ఇప్పి చూసి పడేసి నచ్చలే
ఆయన కూడా ఓ సిరిడా జాకెట్ ఆడ కథ నేను ఇప్పుడు తప్ప అంటలేదు సార్ బిజినెస్ ఆలోచించండి లక్షలు సంపాదిస్తానుకో బయట ఏమేమి ఉన్నాయి ఇంకోటి చెప్పు సార్ ఇంకేమున్నాయి కిరాణం షాప్ లా చిలకర కాడికి ఆవాల కాడికి తెచ్చుకోవాలి తెచ్చినాక అమ్ముడు పోతాయా లేస్ ప్యాకెట్ అని ఉంటుంది అది అమ్ముడు పోతే రిటర్న్ అవునా ఒకసారి థింక్ చేయండి కిరాణా షాప్ మినిమం 5-6 లక్షలు పెట్టుబడి లేదని అడగదు అట్లా పెట్టుబడి పెట్టకుండా 100% ముందుకే పోయే బిజినెస్ ఒకటి చూపెట్టు బెస్ట్ కాకుండా ఏం లేదు పని చేస్తావా మా అన్నలు అనుకొని చెప్తున్నా వేరే ఉద్దేశంతో కాదు అన్నమాట ఏం లేవని మీరే చెప్తారు పని చేయడం అందరూ ఒకలేదు సార్ ఎందుకు ఒకరు సార్ అన్నాక నేను ఇంకో రౌండ్ ఆలోచిస్తున్నాను నిజంగా భూమి మీద లక్ష రూపాయలు సంపాదించడం చాలా కష్టం 30,000 జాబ్ వస్తారు రోడ్ల మీద తిరుగుతారు పైసలు పట్టుకొని చేస్తా బీటెక్ ఎంటెక్ అయిపోయినారు ఎస్తారో ఇంట్లో వాడే ప్రొడక్ట్ మన ఇంటిని కాపాడుకొని 10 మంది వచ్చే డబ్బులు వస్తున్నాయంటే ఏం బరువు వచ్చాము దీంట్లో కూడా ఇంటలేదు సార్ నా మాట నాకు ఒక మాట చెప్తాను మీ ఆమె మీ పెళ్ళి ఎన్ని రోజులు అయినా అందులో మీ ఆమె నువ్వు అడగంగానే షార్ చేస్తుందా టైం పడుతుందా పిల్లలు చేస్తే ఇంటలేదు నీ కొడుకు ఇంటాడా వాడిని అర్థం అనుకో మీ ఆయన చెప్పాలి వింటాడు నిజం చెప్తుంది ఇక్కడ ఒక మేడం వింటాడు ఎప్పుడు ఏం చెప్తాడు మనం చెప్పాను ఏమంటే పిల్లలు కట్టుకున్న కట్టుకోవాలని ఏమన్నప్పుడు జనం ఎట్టింటారు అనుకుంటారు మీరు వాళ్ళు ఎందుకు వినాలనుకుంటారు నేను చెప్పే సీరియస్ క్వశ్చన్ నేను శ్రీరామని జాయిన్ అవ్వమని అడిగితే మా మేనంత కొడుక ఎమ్మటే జాయిన్ అవుతాను మేనంత కొడుకే రాలే వస్తా వాళ్ళు రానప్పుడు బట్టలు చెప్పుకుంటారు మరి కిరాణ్ షాప్ పెట్టినావు ఎవరు గిరాకు వస్తలేదు ఏమైనా వస్తలేదు అడుగుతావా కిరాణ్ షాప్ లో 2 బుగ్గలు ఇంత పెట్రోల్ ఏమైనా పనికివాళ్ళు ఉంటే అమ్మకు నా షాప్ ఇంత మంచిగుందని రోజు షాపును ఇంక్రీజ్ చేస్తావు షాపును డెవలప్ చేస్తావు జనాలు అట్రాక్ట్ చేస్తావు అవునా మనల్ని మనం డెవలప్ చేస్తాం తప్ప జనాల్ని బదనాం చేయం రేవంత్ రెడ్డి గాని కేసీఆర్ గాని ఓడిపోగానే ఓడేందుకు వెళ్ళినా పాడుకోవాలా మళ్ళీ వచ్చి నేనేదో తప్పు చేసిన కాబట్టి నన్ను ఒడగొట్టు ఈసారన్నా గెలిపి మీకు మన గుండెల్లో పెట్టుకున్నా ఆయన లోపల మన మీద కోపం ఉన్నా మూసుకొని గిరియాలి నా పైసలు తీసుకొని నాకే ఓటేది అన్నా ఆడు కేసుడు కాదు ఇంకో 10 అవునా కాదా బిజినెస్ సార్ ఇది ఒక మనిషి రాలేదు అంటే లక్ష కట్టడం దేనికి నువ్వు టెన్షన్ పడడం దేనికి నీకు అర్థమైంది నువ్వు వచ్చినావు వాళ్ళకి అర్థమైనప్పుడు వస్తావు సిఎన్టీ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఎంత గొప్ప బిజినెస్ లో ఉన్నామో మనకు అర్థం కావాలి మనం సేల్ చేసే ప్రొడక్ట్ మనం జనాలు చెప్పే ప్రొడక్ట్ ఎంత గొప్పయో మనకు తెలవాలి ఇంత మంచి ప్రొడక్ట్ దగ్గర పెట్టుకొని నేను మాట చెప్పిన ఒకసారి అన్న అతడు ఏదో ఊరు ఏదో హోమ్ మీటింగ్ పోయినాం సార్ నేను ఈ ప్రొడక్ట్ గురించి ముందు తెలుసుకున్నా బిజినెస్ చేయకున్నా పరే సార్ ఈ ప్రొడక్ట్ వాడుకొని ఇంట్లో పెట్టుకొని అమ్ముకున్నా కూడా చాలా సంతోషంగా బతుకోవచ్చు అన్నారు ఇంత మంచి ప్రొడక్ట్ ఆ పని చేయడం వల్ల మంచిదా కాదు మీరు ఒకసారి థింక్ చేయండి జనాలు వస్తలేరు అంటే ఇంతమంది ఎట్లా వచ్చి చెప్పండి కర్నూలులో మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడు 4 వచ్చారు ఆడ స్కంద అపార్ట్మెంట్ పెట్టి ఎంతమంది 4 మీటింగ్ వస్తే 4కి పెద్ద క్లాస్ ఇచ్చిపోయాం మేము ఏం క్లాస్ ఇస్తాం దండం పెడతాం మీటింగ్ ఏం క్లాస్ ఇస్తాం మీరు వచ్చిన రోజు కోపంతో మాట్లాడారు సైలెంట్ ఉండరా మైండ్ పని చేస్తున్నా ఇంతమంది కూడా వింటారు ఆ 4 ఉంటే కట్టవే అంటే అప్పుడు ఏం చేయాలి సార్ ప్లీజ్ సార్ వచ్చారు రాలేదా మీకు ఎక్కడో రాసి పెట్టి ఉంది సార్ జోక్ కాదు మన ఇంట్లో ఐడియా దొరికిందంటే మీకు నిజంగా మీ పూర్వీకులు ఎవరో మంచి పుణ్యం చేసి అంత ఈజీగా బిజినెస్ లో రాదు జనాలు చూడండి ఆరోగ్యం ఉంది ఇంత మంచి ప్రొడక్ట్స్ మనం మాట్లాడుకునే కొద్దీ అరే ఇంటుందా మన ప్రొడక్ట్ నేను ప్రొడక్ట్ గురించి సరస్సు మేడం కానీ నేను కానీ చెప్పినప్పుడు అరే ఇది వాడకపోతే నేను ఇది వాడాలి ఇప్పటి నుంచి అని అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అంత మంచి ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయంటే ముందు వీటి వైపు చూడాలి ఈ వాడు ఇక్కడ కూర్చున్న ఎన్ని వాడలే మనం ఇంకా హైలైట్ చెప్పరా ఇక్కడ ప్రొడక్ట్ చూడగానే ఇది కూడా ఉందా మన మనం ఎంతసేపటికి బుకింగ్ ఆయిల్ ఇలా తెల్లగా పడలే 30 PV 20 PV 10 PV కవిత మేడం డోర్ కిల్లర్ డెమో చేస్తాను వాడు
ఆమె బకెట్లో నీళ్లు అప్పుడు డెమో అడిగింది టాయిలెట్ ఏమంటే గిడని చేస్తారు అడుగు ముసలి అడగమంటుంది అడుగులో వెళ్ళకండి ఓన్లీ మన ఇంట్లో ఇక్కడ వాడే ప్రొడక్ట్ చాలా ఉన్నాయి నిజం చెప్పు సార్ ఈరోజు సిఎన్టీ అటెండ్ అయ్యాక 100 PV ప్రొడక్ట్లే మా ఇంట్లో సరిపోతాయి అని అనిపిస్తుందా సరిపోదు అనిపిస్తుంది 300 PV మినిమం పడుతుంది అర్థమైందా ఆధార్ కార్డు లేని వాళ్ళు గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు ఉండేవో కానీ రోగం లేని లేదు ఏదో ఒకటి పాడేది మన ఇంట్లో అవునా లేదా ఎంతమంది సప్లిమెంట్ వాడుతున్నారు అలా నేను చేయలేదు నేను చెప్తున్నా ఎంతమంది వాడుకోవచ్చు సార్ ఎలార్జినెంట్ స్కిన్ మంచి టోన్ రావడానికి కొల్లాజెన్ వాట్ ఫ్యూచర్ లో ఇబ్బంది కాకుండా ఉండడానికి ఎలార్జినెంట్ డైలీ ఒక ప్యాకెట్ అదొక రోజు తాగు అయిపోయి ఆ 2 కలిపితే 80 అవునా కదా